నమస్తే వెల్కమ్ టు ఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. ఆంధ్రప్రదేశ్లో భూములు హాంఫర్ట్ చేసిన అక్రమార్కుల చిట్ట ఒక్కొక్కటి బయటకు వస్తుంది. శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామికి గత ప్రభుత్వం అప్పలంగా భూములు కేటాయించినట్టుగా తెలుస్తుంది. టీటీడీ భూముల్లో నిబంధనలను అతిక్రమించి శారదాపీఠం కట్టడాల నిర్మాణమైనట్లు తెలుస్తుంది. తిరుమలలో శారదాపీఠం అక్రమ కట్టడాల కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఇప్పుడు శారదాపీఠానికి టీటీడీ నోటీసులు జారీ చేయనుంది. అంతేకాదు భీమిల్లో కూడా స్వాములవారికి గత వైసీపీ ప్రభుత్వ భూములు దారాదత్తం చేసిందని బలమైన ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే వైసీపీ నేత మాజీ మంత్రి ఎంవివి సత్యనారాయణ మెడకు ఈడీ ఉచ్చు బిగుస్తుంది. హైగ్రీవా భూముల అమ్మకాల్లో ఎంవివి, ఆయన మేనేజింగ్ పార్ట్నర్ జీవి, గద్దె బ్రహ్మాజీలు సూత్రధారులని ఈడీ తేల్చింది. ప్లాట్లు అమ్మి 150 కోట్ల రూపాయలు ఆర్జించినట్లుగా వెల్లడించింది. ఎంవివి జీవి ఇళ్లలో 24 గంటల పాటు సోదాలు నిర్వహించి తర్వాత నకిలీ పత్రాలు సృష్టించే డిజిటల్ పరికరాలతో సహా వివిధ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లుగా ఈడీ ప్రకటించింది. ఈ భూ కుంభకోణాల్లో ఇంకా ఎంతమంది ఉన్నారు? అక్రమార్కుల లిస్టు మరింత పెరగనుందా? ఈడీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోనుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు నర్రా శ్రీనివాసరావు గారు, ఏపీ హైకోర్టు సీనియర్ అడ్వకేట్, మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా బాబురావు గారు, సిపిఎం సీనియర్ నేత, జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. బాలకోటయ్య గారు, అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులు, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కగ్గోలు హరీష్ బాబు గారు, బీజేపీ నేత, మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. వైసీపీ నేత స్వరూప్ గారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం బాలకోటయ్య గారితో మాట్లాడదాం. బాలకోటయ్య గారు, గుడ్ ఈవినింగ్ అండి. బాలకోటయ్య గారు, ఓకే, ఎస్ వినబడుతుంది. బాలకోటయ్య గారు, స్వరూపానందేంద్ర స్వామి యొక్క శారదాపీఠానికి సంబంధించి తిరుమలలో టీటీడీ ఏదైతే ఉందో నోటీసులు జారీ చేయనుంది. మరి దీన్ని ఏ కోణంలో చూడాలంటారు? గత ప్రభుత్వం అప్పడంగా భూములను అప్పచెప్పింది అనే ఆరోపణలు, బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలా చూడాలి? లక్ష్మీనాథ్ గారు నమస్తే. నమస్తే సార్. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నమస్కారాలు. ఇప్పుడు దాదాపుగా ఒక దశాబ్దన్నర కాలంగా ఈ ప్రభుత్వానికి సంబంధించిన భూముల్ని, ఖనిజాలని, వనరుల్ని పంచుకోవటం అనేది ప్రభుత్వాల ఆధ్వర్యంలో పెద్ద వికృత చర్య అయిపోయింది. వీళ్ళు అసలు స్వాములూర్లు కాదు, భూములూర్లు. గత 5 ఏళ్ల పరిపాలనలో కూడా కంటికి కనిపించిన ప్రతి ల్యాండ్ మీద కూడా కర్చీఫ్లు వేశారు. గతంలో భూదానాలు ఉండేవి. భూదాన యజ్ఞం అనేవాళ్ళు మనం పాఠ్య పుస్తకాల్లో చదువుకునే వాళ్ళం. ఇప్పుడు భూదాన యజ్ఞాలు పోయినాయి, భూదాహాలు ఎక్కువైపోయినాయి. మీరు అన్నట్టుగా నేను నా పేర్లు చెప్పనక్కర్లా, పలానా ఎంపీ పలానాని. ఈ రోజున షర్మిలారెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా షర్మిలారెడ్డి గారికి లేఖ రాశారు, కేసులు వేశారు. ఏంటయ్యా పర్యవసానం అని అంటే, దాదాపు రాజశేఖర రెడ్డి గారు ఉన్న హయాం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడి వరకు కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తిపాస్తుల మీద వచ్చిన వివాదం ఇదంతా. సరే, రాజకీయాలు తీసి కాసేపు పక్కన పెడదాం. రాజశేఖర రెడ్డి గారి బిడ్డలుగా ఆయన ఆధ్వర్యంలో సంపాదించిన ఆస్తిపాస్తులన్నింటికి కూడా నలుగురు మన వాళ్ళు హక్కుదారులు అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పాటించడం లేదు. నీకు ఇంతే ఇస్తాను అంటున్నాడు. చెల్లిని కూడా వాళ్ళ పత్రికలోనే పతాక శీర్షికల్లో రాసుకుంటున్నాడు. దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు కుట్ర అని చెప్పేసి అని ఇవన్నీ కూడా జరుగుతాయి. అసలు ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇన్ని కోట్ల రూపాయలు? నిజానికి మనం ఏంటంటే 2004లో ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారి అఫిడవిట్లోనే తన ఆస్తు వివరాలు చెప్పాడు. హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ దగ్గర ఉన్న ఒక స్థలాన్ని కూడా ఆయన విక్రయించాడు, ఆర్థికంగా ఇబ్బంది పడుతూ అని అన్నాడు. మరి ఆనాటి కాలం దగ్గర నుంచి ఈనాటికి వచ్చేసరికి 15 ఏళ్లలో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు సంపాదించారు. అంటే నేను అనేది ఏంటంటే, అసలు ఆంధ్రప్రదేశ్లో నేను కూటమి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ అసలు ఎన్ని భూముల్ని ఎవరికి ఇచ్చారు? పరిశ్రమల పేరు మీద భూములు తీసుకొని 1000 ఎకరాలు తక్కువ రేటుతో, తక్కువ ఖర్చుతో. మీకు మాట చెప్తా, ఇప్పుడు ఈ సరస్వతి పవర్ కూడా తీసుకున్నది 1551 ఎకరాలు. దాని ధర 1,00,000 రూపాయల నుంచి 3 లక్షల రూపాయలు రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు.
ఆ సరస్వతి పవర్కి ఇప్పటి వరకు ఇటుక బిల్ల పెట్టాల. కానీ దాని భూముల విలువ 220 కోట్ల రూపాయలు ఉంది. అక్కడ సున్నపు రాయి యొక్క విలువ దాదాపు 10,000 కోట్ల రూపాయలు పై చిలుకుంది. అంటే ఏంటంటే వీళ్ళు పవర్ పెట్టడానికి ఈ ల్యాండ్ తీసుకోవాలా, సున్నపు రాయిని తొమ్ముకుపోవటానికి తీసుకున్నారు. సెజ్జుల పేరు మీద, పరిశ్రమల పేరు మీద, తర్వాత వ్యాన్పిక్ భూములు ఉన్నాయి, చాలా భూములు అండి. ఇది అని కాదు, ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో అసలు ఏ భూములు ఎవరెవరికి ఇచ్చారు, సెజ్జుల పేరు మీద ఎవరికి ఇచ్చారు, సాములూరులకు ఎవరు ఇచ్చారు. మీరు చెప్పిన దానికి ఒక పాయింట్ వస్తుంది బాలకోటయ్య గారు. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ సరస్వతి పవర్ ప్రాజెక్ట్ని తీసుకున్నారు కాబట్టి 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గుర్తించలేదంటారు? మీకు ఆ సున్నపు రాయి యొక్క లీజుని ప్రభుత్వం రద్దు చేసింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే క్యాబినెట్ పెట్టుకొని ఆయన అధ్యక్షతలోనే మళ్ళీ లీజుని 50 ఏళ్ళు పొడిగించుకున్నాడు. అంటే ఇక్కడ ఏమర్థం అవుతుందంటే ఎవరు ప్రభుత్వాధినేతగా ఉంటే వాళ్ళు పండగ చేసుకోవటమే. గతంలో ఏంటంటే ఒక 10 ఎకరాలు ఉంది, 100 ఎకరాలు ఉందంటే బీద సాధనలకు ఇచ్చేవాళ్ళు, ఎస్సీలకో ఎస్టీలకో భూమి పథకం పెట్టి, భూమి పంపిణీ పథకం పెట్టి ఇచ్చేవాళ్ళు. ఆ పంచవర్ష ప్రణాళిక లేవు, ఆ భూమి ఇవ్వటం లేదు, అసలు వాళ్ళు తినటానికి వాళ్ళు ఆక్రమించడానికి సరిపోయింది. కాబట్టి వీటన్నింటి మీద కూడా ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు నాయుడు గారు మనం ఎన్నోసార్లు డిబేట్ చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడు, ఈడీ కేసులు 11 ఉన్నాయి, సిబిఐ కేసులు 16 ఉన్నాయి అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. మరి వీటన్నిటికి పరిష్కారాలు ఏంటి? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల మించిన నిర్ణయాలు ఏముంటాయి? వాళ్ళు నిర్ణయాలు తీసుకోవచ్చు కదా. అక్రమంగా గత ప్రభుత్వం కనుక భూమిని కనుక లీజులకి ఇస్తే, లేదని అన్యాక్రాంతం చేస్తే తిరిగి వాటిని రద్దు చేసుకునే హక్కు చట్టాలకు ఉంది కదా, ప్రభుత్వాలకు ఉంది కదా. కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు పదే తప్పులు మాట్లాడుతున్నాం తప్ప ఆ తప్పుకు పరిష్కార మార్గాలను కూడా మనం వెతకడంలా. ఈ రోజు కూడా ఇప్పుడు అన్నా చెల్లెళ్ళ విషయంలో కూడా, వివాదంలో కూడా వాళ్ళ యొక్క భూముల విషయం బయటకు వస్తుంది. ఏమంటే కర్ణాటకలో యలహంక ప్యాలెస్ అంట 134 గదులు. ఏంటి సార్ లక్ష్మీనాథ్ గారు, 134 గదుల ఇంద్రభవనం. తాడేపల్లిలో ఆయన వేసిన పెన్షింగ్ కి 12 కోట్ల 28 లక్షలు ఓన్లీ పెన్షింగ్. ఋషికొండలో ఎవరు కట్టమన్నారంటే 500 కోట్ల రూపాయలు పెట్టి ప్రజాధనాన్ని ఆ అనుమతిని ఇచ్చిన అధికారి ఎవరు? ఏ రేస్తో కట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఆ బంగ్లాని ఒక్కొక్క గదిని నెలకి పర్యవేక్షించడానికి 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుందంట, దాన్ని తొలగటానికి కడగటానికి. అంటే రాష్ట్రాన్ని ఈ తరహాలో మొన్న గనుల వెంకటరెడ్డి అరెస్ట్ అయిన బాలకోటయ్య గారు మీరు ఫ్రీజ్ అయినట్టున్నారు. రైట్. ఏదేమైనప్పటికీ కూడా ఈ రకంగా మనం ఆంధ్రప్రదేశ్లో భూములు హాంఫర్ట్ చేసిన అక్రమార్కుల చిట్ట ఒక్కొక్కటికైతే బయటకు వస్తుంది. శారదా పీఠాధిపతి స్వరూప నరేంద్ర స్వామికి గత ప్రభుత్వం అప్పలంగా భూములు కేటాయించినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. టీటీడీ భూముల్లో నిబంధనలను అతిక్రమించి శారదాపీఠం కట్టడాల నిర్మాణం అయినట్లుగా కూడా తెలుస్తుంది. తిరుమలలో శారదాపీఠం అక్ర కట్టడాల కూల్చివేతకు రంగం కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇప్పుడు శారదాపీఠానికి టీటీడీ నోటీసులు జారీ చేసింది. అంతేకాదు భీమిల్లో కూడా స్వామివారికి గత వైసీపీ ప్రభుత్వ భూములు దారాదత్తం చేసిందని బలమైన ఆరోపణలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే వైసీపీ నేత మాజీ మంత్రి ఎంవివి సత్యనారాయణ మెడకు ఈడీ ఉచ్చు బిగుస్తుంది. హయగ్రీవ భూముల అమ్మకాల్లో ఎంవివి, ఆయన మేనేజింగ్ పార్ట్నర్ జీవి, గద్దె బ్రహ్మాజీలు సూత్రధారులని ఈడీ తేల్చి చెప్పింది. ప్లాట్లు అమ్మి 150 కోట్లు ఆర్జించినట్లుగా వెల్లడించింది. ఎంవివి జీవి ఇళ్లలో 24 గంటల పాటు సోదాలు నిర్వహించి తర్వాత నకిలీ పత్రాలు సృష్టించి డిజిటల్ పరికరాలతో సహా వివిధ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ప్రకటించింది. ఈ భూకంపగణాల్లో ఇంకా ఎంతమంది ఉన్నారో అనేదాన్ని కూడా మరి లెక్క రావాల్సి ఉంది అంటారు కదా బాలకోటయ్య గారు. ఎందుకంటే ఇప్పుడు ఈడీ కేసుల్లో కేవలం 2 మాత్రమే ఇప్పుడు వరకు ఉన్నారు. మరి ఎంతమంది దీనిలో ఉండే అవకాశం ఉంది? ఈ కేసులు ఇంకెంతమంది భూబకాసురులు ఉండే అవకాశం ఉంది? ఈ రోజున మనం ఈ చర్చకి తీసుకున్నాం. అయితే ఇక్కడ మనకి ఇంకొకటి కూడా మనకు తెలుస్తుంది. రాష్ట్రంలో ఆలయాలకు సంబంధించి 87,000 ఎకరాలకు పైగా భూములు ఆక్రమణకు గురయ్యాయని అధికారిక లెక్కలు మనకి చెప్తున్నాయి. కేవలం హిందూ ఆలయ భూములే కాదు, చివరకు
వక్ఫ్ బోర్డు భూములు, బంజారా భూములు వేలాది ఎకరాలు ఉన్నాయి. మరోవైపు ప్రజా ప్రయోజనం పేరుతో పలు ప్రాజెక్టుల కోసం ప్రభుత్వమే ఆలయాలు భూములను కైవసం చేసుకుంటుంది. స్వాధీనం చేసుకున్న భూములకు పరిహారం కూడా చెల్లించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంది. ఏమంటారు బాలకోటయ్య గారు? దగ్గర దగ్గర 87,000 ఎకరాలకు భూములు ఆక్రమణకు గురయ్యాయని కూడా లెక్కలు చెప్తున్నాయి. ఈ సరస్వతి లక్ష్మీనాథ్ గారు వినిపిస్తుందా? వినపడుతుంది, చెప్పండి. ఈ సరస్వతి పవర్ కి సంబంధించిన ఆ వ్యాపార లావాదేవీల మీద దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీగా మార్చాలని, వేరే కాంక్రీట్ దానిగా మార్చాలని చెప్పిన సమావేశం జరిగితే ఆ సమావేశానికి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపాదనలు పెట్టింది భారతీరెడ్డి గారు, దాన్ని బలసపరిచింది విజయమ్మ గారు. దీన్ని ఏమంటారు సార్? వీళ్ళు రాష్ట్రాలకి ప్రజాప్రతినిధులు, వీళ్ళు రాష్ట్రాలను ఏలుబడి చేసేవాళ్ళు. ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్న వ్యక్తులు రాజధాని అమరావతి మీద రైతులు పెట్టిన శరణ, ఆ యొక్క శరణ కానీ ఆ హింస కానీ ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. రాజకీయాల్లో ఉండటానికి కూడా నైతిక అర్హత ఏముంటుందంటే, ఇప్పుడు తినటానికి ఉందే, ఉండటానికి ఉంది, మిమ్మల్ని పీకేది ఎవడో లేడు, మీరు వాయిదాల వాపైనా కూడా అడిగేవాడు ఎవడో లేడు. 11 సంవత్సరాలు అవుతుంది కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద, 3,000 వాయిదాలకి పోలేదు, అయినా కూడా పోడు. ఆయన పిలిచేవాళ్ళు కూడా లేరు నాకు తెలిసి. డిబేట్కి పనుకోవటానికి మనం తర్జన పడతాం తప్ప ధనమే యథం జగత్తులాగా ఉంది. ఒక మాట మాత్రం యథార్థం అండి, ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిబంధన పెట్టాడు, అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా విక్రయించుకునే అర్హతలు ఇవ్వటం మూలాన ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం చేతుల్లో భూమి లేదండి. దాదాపుగా 90% విక్రయించేశారు. అంటే తిరిగి భూమి మళ్ళీ అగ్రవర్ణాల చేతులకి, డబ్బులుండోళ్ళ చేతులకి పోయింది. 1935, 56కు అదేంటండి బాలకోటయ్య గారు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని అందరూ కూడా దళితులందరినీ నేను నెత్తిన పెట్టుకుంటానని చెప్తారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. 40% ఉన్నోళ్ళందరూ మా వైపే ఉన్నారని కూడా చెప్పుకుంటున్నారు వారు. ఇక్కడ లక్ష్మీనాథ్ గారు దళితులుగా మమ్మల్ని కూడా చాలా మోసం చేశారు. మాకు స్వేచ్ఛనిచ్చినట్టే ఇచ్చి చేతులకు సంఖ్యలను వేసిన పథకం ఇది. ఎలా అంటే 1956కు ముందు దళితులందరూ కూడా ఊరి చివరి ఉండేవాళ్ళు, పొలిమేరలో ఉండేవాళ్ళు, అంతరాని వివక్షత ఉండేది. క్రమేపీ వాళ్ళు భూమి మీదకు వచ్చారు, కూలీజన్ల అవసరం ఇచ్చారు. ఎప్పుడైతే దళితులు భూమి మీదకు వచ్చారో పంచవర్ష ప్రణాళికలు వచ్చినాయి, దళితులు కూడా కొంత భూమి ఇద్దామని సంక్షేమ పథకాలు వచ్చినాయి. 1956లో పంచవర్ష ప్రణాళికలో భూ ల్యాండ్ కేటాయింపు, అంటే అత్యధిక భూమి గల్లోని తిరిగి భూమి ఇవ్వాలనే ఈ చట్టాలు వచ్చిన తర్వాత 80లో భూ పంపిణీ జరిగింది. అంటే 25 ఏళ్ళు పట్టింది ఆ పంపిణీకి. 1980 దగ్గర నుంచి ఆయా ప్రభుత్వాలు ఆయా సందర్భాల్లో దళితులకి, ఎస్సీలకి, ఎస్టీలకి రిజర్వ్డ్ భూమిగా ఇస్తున్నారు, అసైన్మెంట్ భూమిగా. ఆ భూమిని అనుభవించడానికి తప్ప విక్రయం చేసే హక్కు లేదు దళితులకు కూడా, అనుభవానికే అర్హులు. అలాంటి భూమిని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న విక్రయానికి హక్కు ఇచ్చాడు. ఎప్పుడైతే హక్కు ఇచ్చాడో వీళ్ళందరూ విక్రయించేశారు. అంటే తిరిగి భూమి కోల్పోయారు. అసలు భూమి అంటే ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఏదుండా లేకపోయినా ఒక రైతుకు కానీ, ఒక కుటుంబానికి కానీ భూమి ఉంటే, వ్యవసాయ భూమి ఉంటే అదొక మనోధైర్యం, ఒక ఆస్తి. అలాంటి భూమిని కోల్పోయారు. మళ్ళీ తిరిగి పొలిమేరలో పోవాలి అంటే చూడటానికి ఇది మంచి పథకంలాగానే కనిపిస్తుంది. దళితులకు అమ్ముకునే హక్కు ఇచ్చాడు కదా, విక్రయించుకోవచ్చు కదా అని. కానీ ఏమవుతుందంటే దళితులందరూ కూడా ఏంటంటే సేద్యం చేయటానికి కూడా ఆర్థిక వనరులు లేని వ్యక్తులే కాబట్టి విక్రయించేసుకున్నారు. ఆ విధంగా మళ్ళీ భూమి అన్యాక్రాంతం అయిపోయింది. అందుకని ఒకటి మాత్రం నిజమండి లక్ష్మీనాథ్ గారు, చెప్పండి, ప్రభుత్వాలు ఈ భూముల మీద, ఎందుకంటే 100,000 ఎకరాలు కాబట్టి, ఇందాక మీరు చెప్పిన విశాఖపట్నం శారదానంద స్వామి కానీ, లేదా ఆ ఎంవివి కానీ, లేదా ఇంకా చాలా ఉన్నాయి. మనం ఎన్నోసార్లు భూముల గురించి మాట్లాడాం. చాలా భూముల ఆరోపణలు ఉన్న వాళ్ళంటూ రాజకీయాల్లో లేకుండా లేరు. నియోజకవర్గ ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఎంపీల దగ్గర నుంచి వీళ్ళందరూ చేస్తున్నారు. వీటన్నిటి మీద కూడా ఒక విచారణ కమిటీని వేసి ఆ విచారించి అసలు ఏ భూములు ఎందుకు తీసుకున్నారు, అవి ఉపయోగంలో ఉండయా, నిరుపయోగంగా ఉండయా, భూముల పరిస్థితి ఏంటి. ఎందుకంటే ఇప్పుడు వ్యవస్థ మారింది, ధరలు పెరిగినాయి,
అవసరాలు పెరిగినాయి, పరిశ్రమల అక్కర పెరిగింది. అలాంటి నిరుపయోగంగా ఉన్న భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకొని వాటికి సంబంధించిన ఈ వివరాలు విచారణకు అన్నిటికీ ఆదేశిస్తే, మీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తే మీరు కక్ష సాధింపు చర్యలు అంటారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడేం చేస్తారు? ఒక జగన్మోహన్ రెడ్డే కాదు నేను చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి భూముల గురించి నేను చెప్పటంలా. ఈ 15 దశాబ్దాల కాలంగా ఆయా సందర్భాల్లో ఇప్పుడు మీకు ఈ ప్రైవేటీకరణ వచ్చిన తర్వాత ఈ కంపెనీలు పెడతామని చెప్పేసి అని అల్లిబిల్లి కంపెనీలు పెట్టి, బోర్డులు పెట్టి, అసలు కంపెనీలు పెట్టకుండా తీసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాటన్నిటి మీద కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి నాది నందిగాం అసెంబ్లీ నియోజకవర్గం, నా కంచిచెర్ల పక్కనే పరిటాలలో గ్రామం ఉంది. జాతీయ రహదారి మీద 1631 ఎకరాలని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక కంపెనీలకు ఇవ్వటానికి, బడా బాబులకు ఇవ్వటానికి జీవో విడుదల చేస్తే దాదాపు ఏడాది పాటు రైతులు ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాల్లో మేము ఉన్నాం. ఎఫ్ఆర్ఎల్ పార్క్ కింద వాడు పెడతాడో సస్తాడో తెలియదు కానీ ఖరీదు కలిగిన భూముల్ని జాతీయ రహదారి మీద 65 జాతీయ రహదారి మీద ఇవ్వ చూస్తే మేము ఉద్యమాలు చేస్తే ఏడాది తర్వాత తిరిగి ఆ జీవోని రాజశేఖర రెడ్డి గారి వెనక్కి తీసుకున్నారు. ఆ ఉద్యమంలో కూడా నందిగాం ఎమ్మెల్యేగా అప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు చాలా చురుకైన పాత్ర నిర్వహించారు. వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, రైతులు అందరం కలిసి చేసిన ఉద్యమం. నిజానికి గనక అది గనక వాళ్ళకి దక్కితే ఇప్పుడు అది ఎకరం ఆ ప్రాంతంలో 7 కోట్లు 6 కోట్లు అంటే వాడు బోర్డు పెట్టేసేసి ఈ 1631 ఎకరాలు ఇంటూ 7 కోట్లు ఆ లెక్కన మీరు ఎంతో లెక్కేసుకోండి, దాదాపు 7,000-8,000 కోట్లు. అంటే ఈ విధమైన భూముల కబ్జా, పరిశ్రమల పేరు మీద ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడైతే రాజకీయాల్లో కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయో లేదా వ్యాపారస్తులు రాజకీయాలు ఎప్పుడైతే చేస్తున్నారో ధన ప్రవాహమే జరుగుతుంది. ప్రజా ప్రవాహం ఎక్కడుంది చెప్పండి? ఇప్పుడు రాజకీయాలు మొత్తం కూడా ధనంగానే ఉన్నాయి కదా, కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచించాలి. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీని మీద విచారణ చేయగలిగి అసలు ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని భూములు ఇచ్చావు, ఎన్ని భూములు ఉపయోగంలో ఉన్నాయి, ఎన్ని భూములు నిరుపయోగంగా ఉన్నాయి, బ్యాక్ సైడ్ గనులు ఏంటి. మీకు ఒక మాట కూడా చెప్తాను. మీకు తెలంగాణలో షర్మిలారెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారు 40,000 ఎకరాలు మన బొగ్గు గనులు కేటాయించారు. బయ్యారం బొగ్గు గనులు తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. అది మీకు గుర్తుందో లేదో. కాబట్టి ఈ విధమైన పద్ధతులు వీటి మీద సమీక్ష జరగాలి. కూటమి ప్రభుత్వాలు కూడా ఏదైనా చర్యలు తీసుకోవాలి. కోటయ్య గారు, ఒకటైతే ఉంది, కేవలం హిందూ ఆలయాల భూములే కాదు, చివరకు వక్ఫ్ బోర్డు భూములు, బంజారా భూములు, వేలాది ఎకరాలు ఉన్నాయి. మరోవైపు ప్రజా ప్రయోజనం పేరుతో పలు ప్రాజెక్టుల కోసం ప్రభుత్వాలు ఆలయ భూములను కైవసం చేసుకుంటుంది. స్వాధీనం చేసుకున్న భూములకు పరిహారం కూడా చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తుంది. దేవుడి భూములకు వివిధ ప్రభుత్వ శాఖలు 991 కోట్ల రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉందండి. ఇంకోవైపు సాగు పేరుతో ఇతర అవసరాల కోసం లీజుపై దేవుడి భూములు తీసుకున్న వేలాది మంది కౌలుదారులు ఇప్పటికీ కూడా గడువు ముగిసినా అక్కడే తిష్టవేసి కూర్చుని భూములను తన గుప్పెట్లోనే ఉంచుకుంటున్నారు. ఈ కౌలుదారు గడువు ముగిసినా అక్కడే తిష్టవేసి భూములు గుప్పెట్లో ఉంచుకుంటున్నారు కదా. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తుందని మీరు అనుకుంటున్నారు? ఒక్క దేవాదాయ భూములే కాదండి, దేవాదాయ భూములు, కుంట భూములు, రెవెన్యూ భూములు, అటవీ భూములు, ఇలా వివిధ రకాలుగా ఉన్న అన్ని భూములు కూడా అన్యాక్రాంతం అయ్యాయి. మీకు ఆఖరికి భూములు అన్యాక్రాంతం అవటం మూలన, స్థలాలు అన్యాక్రాంతం అవటం మూలన బుడమేరు పొంగింది. అవును, బుడమేరు వరదలు ఎందుకు వచ్చినాయి? అవును, ఆ వరద నీరు పారుదలకి అవకాశం లేకపోవటం మూలాన నీరు పొంగింది. ఇప్పుడు నదీ తీరాలను కూడా ఆక్రమణ చేసుకుంటున్నారు. వీటి మీద కట్టడి చేయకపోతే ఏమవుతుందంటే పర్యావరణం దెబ్బతింటుంది. రెండోటి ఇటువంటి వరద ప్రమాదాలు వస్తాయి, ముప్పు ప్రమాదాలు వస్తాయి, ప్రజల యొక్క ప్రాణాలు కూడా పోతాయి. వీటన్నిటి మీద సమీక్షలు అయితే జరగాలి. మరి అంటే ఎందుకు తీసుకోవడం లేదనే ప్రశ్న కంటే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు వచ్చిన తర్వాత భూములు మరింత అన్యాక్రాంతమైనాయండి. ఎందుకంటే ఏ భూమి ఇప్పుడు మేము ఉద్యమ నాయకులమే, మాకు అర్ధరాత్రి అపరాత్రి ఫోన్లు వస్తుంటాయి. అన్న మా 2 ఎకరాలు ఆక్రమిస్తున్నారు, నా 2 ఎకరాల్లో అసైన్మెంట్ భూమిలో వైసీపీ కార్యాలయం కట్టారు, నా మీద కేసు పెట్టారు. వీడి దగ్గర ఆధారాలు ఉండవు, కోర్టుకి వెళ్ళలేడు, పోలీస్ స్టేషన్కి వెళ్తే వినేవాళ్ళు లేడు.
ఇప్పుడు దస్తావేజులు ఉంటే కదా. ఇప్పుడు గతంలో అంటే మీరనేది ఏంటి? ఓన్లీ వైసీపీ హయాంలో కాదు, గతంలో కాంగ్రెస్ హయాంలో, గతంలో టీడీపీ హయాంలో ఎప్పటి నుంచో కూడా భూములు అన్యాక్రాంతం అవుతూ వస్తున్నాయని అంటారా మీరు? ఎప్పుడూ అవుతుంది. ఒక్క జగన్మోహన్ రెడ్డి అన్యాక్రాంతమే కాదు, ఆయా ప్రభుత్వాలు అన్యాక్రాంతం అవటం కాదు, ప్రభుత్వాలే వ్యాపారులకి కట్టబెట్టి సజ్జల పేరు మీద వాడు సజ్జ పెట్టింది లేదు, చచ్చింది లేదు. వాడు ₹1,00,000 ఎకరం తీసుకోవడం అని బోర్డు పెడుతున్నాడు. అట్లా నిరుపయోగంగా ఇచ్చిన ఒప్పందం ప్రకారంగా పరిశ్రమ పెట్టాలి కదా, ఉపాధి అవకాశాలు చూడాలి కదా. అలాంటి చూడని నిరుపయోగంగా ఉంచిన భూములు మొత్తం కూడా విచారించమంటున్నాం. వాటిని వెనక్కి తీసుకోవాలి ప్రభుత్వం ఎప్పటికైనా సరే. ఎందుకంటే అది ఒక నాయకుడా, ఇద్దరు నాయకులని పేర్లు కూడా అక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏమని, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉండని, రాజశేఖర రెడ్డి గారు ఏమని, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమని, రోషి గారు ఏమని, అంతకుముందు ప్రభుత్వాలు ఒకటియారా, వీళ్ళు వచ్చిన తర్వాత ఇవ్వటమే ఎక్కువైందండి. గతంలో లేదు. గతంలో ఎంత వేల ఎకరాలు, వందల ఎకరాలు ఈ దారాదత్తాలు అయితే లేవు. 2004 రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఈ తతంగం అంతా కూడా తయారైంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా సార్. ఇప్పుడు అన్నా చెల్లెల్లో ఆ విధమైన కొట్లాట కానీ, ఆ విధమైన విమర్శలు కానీ చూడండి, వాళ్ళ కంపెనీలు రాస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారండి. ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నారు ఆయన మీకు తెలిసే ఉంటుంది. దీన్ని ఒకళ్ళ వ్యక్తిగత అందరిళ్లలో జరిగే విషయాలే ఇది, మీరెందుకు ఇంత జరిగే విషయాల్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు? కొన్ని ఛానళ్ళ పేర్లు కూడా చెప్పారు, ఈ ఛానళ్ళు రాజకీయం చేస్తున్నాయని. అదేవిధంగా చనిపోయిన ఛానల్ ఎండి పేరు కూడా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడటాన్ని ఎలా చూడాలి మరి? లక్ష్మీనాథ్ గారు నా భార్య కదని చూస్తే రోడ్డు మీద సరసమారితే ఎట్లుంటుంది? నా పట్టలే కదని చూస్తే రహదారి మీద గుడ్లెప్పదీస్తే ఎలా ఉంటుంది? శ్రీశ్రీ గారు అంటారు, 4 గోడల మధ్య ఉంటే అది అందం, 4 గోడలు దాటి రోడ్డు మీదకి వస్తే తంతాం, తిడతాం, ఉతుకుతాం. ప్రజలు అన్ని చూస్తారు. ఇది నా కుటుంబ గొడవ, నేను ఏదైనా చేసుకుంటానంటే శర్మారెడ్డిని చంపేస్తారా ఏంటి గొంతు పిసికి? వైఎస్ వివేకానంద రెడ్డిని కూడా అదే అన్నారు. మా బాబాయిని ఆ దేవుడికి తెలియాలి చంపినోడు ఎవడని అన్నారు, పక్కన వైఎస్ అవినాష్ రెడ్డిని పెట్టుకొని. ఇది సమాజం నా ఇష్టానుసారంగా ఉంటుందంటే, మన దువ్వాడ శ్రీనివాస్ గారు మాధురితో డ్యాన్స్ చేశాడు, ఊకున్నారా మీ ఛానల్ వాళ్ళు? వాణి ఊకుందా? మీరు ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలుగా, మాజీ ముఖ్యమంత్రులుగా ఉండి ఇది నా కుటుంబ గొడవ, మీ ఇళ్లలో జరగటం లేదా, మీరేమన్నా మీ చెల్లెలు మీరు కొట్టుకోవట్లేదని అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో దీన్ని ఏమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చిందంతా అదే, బోరుగడ్డ అల్లీలు పంపిస్తాడు, వాడింట్లో దూరు ఈడింట్లో దూరు అని చెప్పేసానని అనగొన్న మాటలు అనిపిస్తాడు, నాకు తెలియదు అంటాడు. ఆయన తరఫున కండువాలు వేసుకోకుండా అమరావతి మహిళలకు పేర్లు పెట్టి, బాలకోటకి పేర్లు పెట్టి, వీడు దళితుడు కాదు, వీడు కమ్మోడు, ఇలాంటి పేర్లన్నీ మాకు తగిలిస్తారు. అలాంటి మాట్లాడడం బట్టే ఆ పార్టీకి ఆ స్థితి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఇది మీ ఇళ్లలో గొడవలు లేవా? చంద్రబాబు నాయుడు గారు తన తమ్ముడికి ఎన్ని ఎకరాలు పంచాడు, తన చెల్లెలకి ఎన్ని ఎకరాలు వేసి పంచాడు. పరమానంద శిష్యుడి కథ ఒకటి ఉంది, చవట ఆయన నేను, నీకంటే పెద్ద చవట ఆయన నేను, వీళ్ళ భాగవతం చెప్పరు. అందుకని ఈ విధమైన ఈ యొక్క షర్మిల గారు మళ్ళీ స్పందించారండి. షర్మిల గారు ఈరోజు మళ్ళీ స్పందించారు. ఆఖరికి తల్లిని అవమానం పొందించి తల్లిని చెల్లిని కూడా కోర్టుకి ఇచ్చావు అని చెప్పి డైరెక్ట్గా మళ్ళీ ఈరోజు మాట్లాడిన పరిస్థితి. లక్ష్మీనాథ్ గారు మీకు సత్యం చెప్తున్నా, చెప్పండి. ఎంత గెలిచి రచ్చగలమన్నారు పెద్దలు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఓడిపోయాడు, రచ్చ మీద ఓడిపోయాడు. ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓడించారు. ఇంట్లో షర్మిలారెడ్డి, విజయమ్మ గారు కూడా ఆయన నైతికతని, విశ్వసనీయతని ఓడించారు. అలా విశ్వాసం లేని నాయకుడిని ప్రజలు విశ్వసించాలన్న సత్యం గ్రహించి ఆయన ఇప్పుడు కాలబేరానికి వచ్చి షర్మిలారెడ్డి గారితో రాజీ ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రాజీ ప్రయత్నం కూడా బెదిరింపు సెక్షన్గా చేస్తున్నాడు. ఆయన రాసిన లేఖ ఏంటి? 4 కండిషన్లు పెట్టాడు షర్మిలారెడ్డి గారికి. నువ్వు భారతిరెడ్డి గారిని మీద వ్యాఖ్యలు చేయకూడదు,
జగన్మోహన్ రెడ్డిగా నా మీద వ్యాఖ్యలు. ప్రధానంగా బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వరూపానందేంద్ర స్వామి తిరుమలలో ఏవైతే శారదాపీఠానికి సంబంధించినవి ఉన్నాయో భూములు, దానికి టీటీడీ ఈ రోజున నోటీసులు కూడా జారీ చేయనుంది. ఏ కోణంలో చూడాలంటారు దీన్ని? ఇది కేవలం కక్షపూరితంగా, అంటే ప్రభుత్వాలు మారే కాబట్టి ఒక ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదు అని వేరే ప్రభుత్వం ఈ ఈ ఈ ప్రక్రియ చేస్తుంది, కానీ అందులో అసలు ఎటువంటి శానిటీ లేదండి. ఎందుకంటే జనరల్ గా మన చట్టాలు ఏం చెప్తున్నాయి? మన చట్టాలు ఏంటంటే పేద వర్గాలకి, అలాగే ఇండస్ట్రీస్ అంటే ఏపీఐఐసి ద్వారా ఇండస్ట్రీస్ కానీ, సొసైటీస్ కానీ, ట్రస్ట్లకు కానీ, ఇట్లా ఏవైతే కొన్ని ఆధ్యాత్మికం ఉన్నాయో వీళ్ళందరికీ కూడా వాళ్ళు సొంతంగా డబ్బులు సమకూర్చుకోలేరు కాబట్టి ప్రభుత్వాలు సహకరించి భూమి అనేది అలాట్ చేయడం అనేది నిరంతరం గత మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్న ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగా స్వరూపానందేశ్వర స్వామి తాలూకా ట్రస్ట్ తాలూకా శానిటీ చూడాలి తప్పించి, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అది క్యాన్సిల్ చేయించడం అది కరెక్ట్ కాదని మా అభిప్రాయం అండి. ఎందుకంటే స్వరూపానందేశ్వర స్వామి ట్రస్ట్ అనేది ఆధ్యాత్మికంగా నడుస్తున్నది, అది అంతే తప్పించి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదో లేకపోతే మరొక సిపిఎం పార్టీదో కాదు. సో ఆ కోణంగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి, కానీ అతను కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సాన్నిహిత్యంగా ఉన్నారని అతను అనుకొని, అతను ఆ మైండ్ లో పెట్టుకొని ఈ రోజు ఇలాంటి కక్షపూరితమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అండి. అంటే ఇంకొకటి, ఇప్పుడు ఏవైతే హైగ్రీవ భూముల అమ్మకాల్లో ఎంవివి, ఆయన మేనేజింగ్ పార్ట్నర్ జీవి, గద్దె బ్రహ్మాజీల సూత్రధారులను కూడా ఈడీ తెలిసింది. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఈడీ తేల్చలేదండి, అదే పొరపాటు. ఈడీ అనేది ప్రైమా ఫేసి ఎవిడెన్స్ కూడా రాలేదు, ఇంకా ఓన్లీ కేవలం అది ఉందా లేదా అని చెప్పేసి ఒక దర్యాప్తులో భాగంగా చేస్తుంది తప్పించి ఫైనల్ వెర్డిక్ట్ అనేది ఇవ్వలేదు కదా, ఎక్కడ కూడా ఈడీ ఇవ్వలేదు కదా. అది పూర్తిగా అది ఏంటంటే జనరల్ గా ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో మీకు తెలిసిందే కదా, కక్షపూర్తిగా నడుస్తున్నాయి. అతను ఎంపీగా కంటెస్ట్ చేశాడు, నెక్స్ట్ సారి అతను ఎంపీగా ఉన్నారు, అతనికి ఇబ్బంది పెట్టాలి, ఎలా ఇబ్బంది పెట్టాలి, ఇలాంటివన్నీ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ ఈడీలు అని చెప్పేసి లేకపోతే సిఐడి అని చెప్పేసి ఇవన్నీ పెట్టేసి అందరినీ కూడా స్క్రూ చేయడం. ఓవరాల్ గా మీరు ఇప్పుడు అనేది ఏంటంటే ఈ ప్రభుత్వం కక్షపూరితంగానే అంతా చేస్తుంది అంటారు మీరు? 100% మీకు ఈ 3-4 నెలల్లో మనకు తెలిసింది అదే కదా. ఈ 3-4 నెలల్లోని ఎన్ని మర్డర్లు అయ్యాయి, ఎన్ని మానభంగాలు అయ్యాయి, ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చనిపోయారు, ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. అలాగే ప్రజా సంఘాలు గమనిస్తున్నాయి, అలాగే ప్రజలు గమనిస్తున్నారు, ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. అయితే అన్నిటికీ కూడా ఒకే నాణ్యం ఒకే వైపు ఉండదు కదా, మరొక వైపు కూడా ఉంటది, అది ప్రజలు చూపిస్తారు, అది మనం వెయిట్ చేయాలి అంతే. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు స్వరూప్ గారు, ఏదైతే ప్రభుత్వం మారంగానే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎలా పక్కన పెట్టేస్తుందని. గతంలో కూడా 3 రాజధానులనే కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చింది కూడా అంతకుముందు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని అని ఓకే అన్నారు. కానీ అప్పుడు కూడా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయమే తీసుకుని మరి ఎటు కాకుండా ఏపీ డెవలప్మెంట్ ఆగిపోయడంలో కారకులు కాదంటారా గత వైసీపీ ప్రభుత్వం? సార్ ఇది మా మనోవేదన ఇవంతా కూడా. నేను శ్రీకాకుళంలో ఉంటున్నాను. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ బీసీలు నివసించే ప్రాంతం. 195% మంది బీసీలు. అలాంటి మా ప్రాంతంలో ఉన్నవాళ్ళు మా ప్రాంతంకి రావాల్సిన ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, ఈరోజు నేను ఒక రియల్ ఎస్టేట్ వేస్తానండి, నాకు ఒక 50 ఎకరాలు ఉంది రియల్ ఎస్టేట్. ఆ 50 ఎకరాలు ఎక్కడో అడవుల్లో ఉంది. ఇక్కడ నుంచి శ్రీకాకుళం పట్టణం నుంచి ఒక నేను కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేయించడాలు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ట్రైన్ ట్రాక్లు వేయించడాలు, అక్కడే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడాలు, అన్ని మెడికల్ ఫీల్డ్ అక్కడే డెవలప్ చేయడాలు, ఏపీఐసి ద్వారా భూములు ఇండస్ట్రీస్ కి అక్కడే పెట్టాలు, ఇవన్నీ చేస్తారా? మరి ఇప్పుడు మీరు ఇలా చెప్పారు, మరి మీ బీసీలు మీరందరూ మీకెందుకు కాదని కూటమికి ఎందుకు ఓటేశారు? మీరు చెప్పిందే నిజమైతే, నిజంగా బలంగా అక్కడ ప్రజల్లో అలా కావాలి, మాకు అన్యాయం జరుగుతుందని ప్రజల్లో ఉంటే వైసీపీ నేతల్లో కాకుండా ప్రజలు తిరస్కరించాలి కదా. ఎందుకు ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఆదరించారు? అంటే 2019లో తిరస్కరించినట్టే కదా అమరావతికి తిరస్కరించారా? అది కాదు, ఆ నోషన్లో ఎప్పుడు కూడా ప్రజలు వెళ్ళరు. అదేంటంటే భావోద్వేగంతో కూడుకున్న అంశాల మీద వెళ్తారు, అన్ని అంశాల మీద వెళ్తారు తప్పించి
అసలు మేము అంటుంది ఏంటంటే అసలు అసలు ఎలక్షన్ అనిందే పెద్ద ఫేక్ ఎలక్షన్ అని చెప్పేసి మేము అంటున్నాం, ఈవీఎం ఎలక్షన్ అని చెప్పేసి మేము అంటున్నాం. సరే అది పక్కన పెట్టేస్తే అసలు 2019లో ఓడిపోయారు కదా అంటే అమరావతి వద్దన్నట్ట? అది కాదు కాదండి. 2019లో మీరు ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఒకటి స్వరూప్ గారు, ఎన్నికలకు వెళ్ళేటప్పుడు 2019లో అమరావతే రాజధాని అని మీరు వెళ్ళారు. వైసీపీ పార్టీ కూడా అంగీకరించి ఎన్నికలకు వెళ్ళారు. ఎన్నికలకు వెళ్ళిన తర్వాత కదా మీరు స్టాండ్ మార్చుకుంది, ఎన్నికల ముందు మీరు చెప్పలేదు కదా. మనం 2019 నుంచి 24 కూడా మేము అది చెప్పాం. అమరావతి అనేది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్తున్నాం కదా. అమరావతి అనేది మీరు ఎన్నికలకు వెళ్ళేటప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీగా మాకు ఇష్టమే అని చెప్పి మీరు వెళ్ళారు. ఆ తర్వాత మీరు ఈ కొత్త కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. మీరే చెప్పారు ఇందాక ప్రభుత్వం మారాక జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ఏంటి? అతను చెప్పింది ఏంటి? ప్రజా ఆమోదంగా జరిగిన ఏవైతే ఉద్యమాలు జరిగాయో మీకు ఆ 4-5 సంవత్సరాలు కూడాను, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే వెళ్ళారు? పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఎందుకు పెరుగన్నం తిన్నారు? రైతు పెరుగన్నం పెట్టాడు కదా అక్కడ. ఆ రోజు అక్కడంతా కూడా రైతులకి అందరికీ అన్యాయం జరిగిందనే కదా ఆ రోజు ఉద్యమాలు చేసాం మేమంతా కూడాను. దేనికి చేసాం? అదంతా కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, ఒక సెక్షన్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఒక సెక్షన్ ఆఫ్ ఒక అనకూడదు కానీ ఒక సామాజిక వర్గంతో నిర్మిస్తున్న నిర్మాణం అని చెప్పేసి మేము అందరం కూడా 2019లో మేము చెప్పాం కదా. మేము 2019లోనే మేము చెప్పాం కదా. అది చెప్పకపోతే మేము అది ఇప్పుడు ఈ భూ కుంభకోణాల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు స్వరూపానంద స్వామి ఎవరైతే ఉన్నారో వైసీపీకి కొంచెం ఫేవర్గా ఉన్నారని ఆయన మీద కక్షపూరితంగా ఈ ప్రభుత్వం చేస్తుందని మీరు అంటారు, అంతేనా? 100% అది అదే కదా వాస్తవం. రైట్. మళ్ళీ వస్తాను స్వరూప్ గారు. ఎస్, మళ్ళీ వస్తాను. మీరు మాట్లాడిన దానికి బాలకోటయ్య గారు సమాధానం చెప్తారు. బాలకోటయ్య గారు, ఇప్పుడు స్వరూప్ గారు మాట్లాడింది మీరు విన్నారు, ప్లీజ్ రియాక్ట్ అవ్వాలి మీరు. మీద మాట్లాడిన మాటలు విని విని చెవులో మరి నిప్పురు వచ్చింది మాకు. ఇప్పుడు మాట్లాడినక్కల్లా పెద్ద పెద్ద యోధులే మాట్లాడారు. బొత్స గారు మాట్లాడారు, మంత్రులు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, అందరూ మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారో ప్రజలు తీర్పు చెప్పారు. అందుకని ఇక్కడ అమరావతి జోలికి పోవటం కాదు. ఈ స్వరూపానంద స్వామి స్వాములోరా భూములోరా, ఇది అంశం. ఆంధ్రప్రదేశ్లో సజ్జల పేరు మీద కానీ రాజకీయ నాయకులు భూ కబ్జాలు చేస్తున్నారా లేదా? అలా నిరుపయోగం ఉన్న భూముల్ని కూటమి ప్రభుత్వం తిరిగి వాపసు తీసుకుంటుందా లేదా? ఎందుకంటే కొన్ని వేల ఎకరాలు, వందల ఎకరాలు ఒక్క జగన్మోహన్ రెడ్డి అంశమే కాదు, దాదాపు 10 ఏళ్ళు 20 ఏళ్ల నుంచి ఆయా కంపెనీల పేర్ల మీద ₹1,00,000 2,00,000 భూములు తీసుకొని కేవలం బోర్డులు పెట్టి నిరుపయోగంగా మార్చిన వాటి మీద కూడా ఒక పెద్ద ఎత్తున సర్వే చేసి కూటమి ప్రభుత్వం వాపసు తీసుకోవాలి. ఏ ప్రభుత్వానికైనా చట్టాల ప్రకారంగా తిరిగి వాపసు తీసుకునే హక్కు ఉంది. ఒక ఎంఓయూ కుదిరినప్పుడు ఆ ఎంఓయూని నేను పాటించినప్పుడు నాకు ఇచ్చిన 100 ఎకరాలు 1000 ఎకరాలు తిరిగి ప్రభుత్వం తీసుకుంటుంది. అలా రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాటిని రద్దు చేశాడు, మరి ఆయన రద్దు చేస్తే ఏనే తీసుకున్నాడు. ఇక్కడ వెరస ఏమవుతుందంటే రాజకీయాల్లో స్వార్జిత అక్రమార్జనలు బాగా పెరిగిపోయాయి. వందల లక్షల కోట్ల రూపాయలుగా రాజకీయ నాయకులు వచ్చారు. కనిపించిన ప్రతి నేల మీద ఖర్చు చేయటం అలవాటు అయింది. మీరు రాయలసీమ పోండి, రాయలసీమ పోతే 5 సెంట్ల స్థలం మీద కూడా ఖర్చీఫ్లు వేసేస్తారు. నేను ఈ దళిత మహా ఉద్యమంలో భాగంగా కడప, కర్నూలు, రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలు నేను తిరిగా. అసలు అక్కడ మాట్లాడటానికి కూడా క్రింది కులాలకు అవకాశం లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం లేదండి. అంటే సమాజం అలా ఉంది, వాళ్ళకి ఒక కబంధ హస్తాల్లో ఉంది. అది కాస్త కూస్తో ఈ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి ఇలాంటి పట్టణ ప్రాంతాల్లో కదా నాగరికృతమై మాట్లాడటమే తప్ప మీలాంటి నాలాంటి వాళ్ళు సాధారణమైన ప్రజలు మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టే కదా శవాలను చంపి డోర్ డెలివరీ చేసింది. ఒక వ్యక్తి డ్రైవర్గా తీసుకెళ్లి చనిపోయిన డోర్ డెలివరీ చేసిందంటే ఆ ప్రాంతంలో ఆయన ఆధిపత్యం ఉండట్టే కదా. అంటే అంతకుముందు ఎన్ని సేవలు ఇచ్చి ఉంటాడు. అంటే సమాజాన్ని అలా చేశారు వీళ్ళు, అంత భయప్రాంతులు చేశారు. లేదా పోలీస్ స్టేషన్లో శిరోమండనాలు, లేదా డాక్టర్ సుధాకర్ లాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళ ఆధిపత్యం కాబట్టి. సరే, ఇప్పుడు నేను ఆ విషయాల్లోకి పోవట్లా నేను. ఎందుకంటే ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చింది, పాత ప్రభుత్వం పోయింది.
అంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ గారు ఇక్కడ ఆయన ఇక్కడ తిరిగి- ఇక్కడ ఒక క్వశ్చన్ కూడా వస్తుంది బాలకోటయ్య గారు. ఈ 5 సంవత్సరాల్లోనే గత 5 సంవత్సరాల్లోనే ఇలాంటి హత్యలు జరిగాయా? అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో కానీ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కానీ మళ్ళీ హత్యలు జరగలేదా? టీడీపీ గవర్నమెంట్లో కూడా హత్యలు జరగలేదంటారా గతంలో? 1969లో లక్ష్మీనాథ్ గారు చెప్పండి సార్. నాది కంటికి చెర్ల. ఉమ్, వేల ఏళ్ల క్రితం ఈ గడ్డ మీద పుట్టాను, ఈ గడ్డ మీదే చంపబడ్డాను. పునరపి జననం పునరపి మరణం. నాకు కర్మ సిద్ధాంతం తెలియదు కానీ మళ్ళీ మళ్ళీ పుట్టిన చోటే చంపబడుతున్నాను అన్నాడు కలేకూరి ప్రసాద్ అని ఒక దళిత బహుజన కవి. 69లో పందిరి గుంజ కట్టేసి ఒక దళితుడిని కిరోసిన్ పోసి కాల్చారు. ఏం చేద్దాం? అప్పుడు జరిగినాయి కాబట్టి ఇప్పుడు కాల్చేస్తారా లక్ష్మీనాథ్ గారు? ఇప్పుడే జరిగినాయి అని అంటున్నారు మీరు. అప్పుడు జరిగినాయి కాబట్టి ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేద్దామా? ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం సార్? ఎప్పుడు చేసినా తప్పే అవుతుంది కాబట్టే కదా. కాబట్టి ఏ ప్రభుత్వం అయితేనేమంటున్నా చర్యలు తీసుకోమంటున్నా. ఎస్. ఇప్పుడు జరిగేది తీసుకోవాలి, అప్పుడు జరిగేది తీసుకోవాలి, ఎప్పుడు జరిగేది తీసుకోవాలి. పోతుంది బిడ్డల మానాలు కదా, ప్రాణాలు కదా, అది కదా చట్టం అంటే. అవును. దానికి అసలు సీఎంతో పని ఏందంటున్నా నేను. ఐపీఎస్ చేయాల పని, ఐఏఎస్ చేయాల పని, వాళ్ళు కార్యనిర్వాహక వర్గం. దానికి రాజకీయ నాయకులకు సంబంధం ఏంటి? అసలు ఐఏఎస్లు ఐపీఎస్లు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ పనులు వాళ్ళు చేశారా? ప్రభుత్వాలు ఆధీనంలోకి తీసుకుని వాళ్ళు ఆడిచ్చినట్లుగా ఐఏఎస్లు ఐపీఎస్లు ఆడలేదంటారా? ప్రజలు దీన్ని మీరు చెప్తున్న మనం మాట్లాడుతున్నా కూడా నమ్ముతారంటారా ప్రజలు? సార్ లక్ష్మీనాథ్ గారు, సార్ లక్షల జీతాలు తీసుకొని రాజ్యాంగం మీద ప్రమాణాలు చేసి ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకు చదివారు? రాజకీయ నాయకులు చెప్పినట్టుగానే వినదలుచుకుంటే ఇళ్ళకి పోవడం పెట్టడు. అదే కదా చెప్పేది. కాకపోతే మన దరిద్రం ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గర తాబేదారులుగా మార్చుకున్నారు. ఇటీవల కాలం ఎక్కువైపోయింది. మనమే చెప్పాం కదా. ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సిబిఐ అరెస్ట్ చేయకుండా తిరిగి వచ్చింది. కారణం ఏంటి? ఎస్పీ గారు నేను అరెస్ట్ చేయను అన్నాడు. అంటే ఇలాంటి కార్యక్రమాలు ఏ ప్రభుత్వంలో జరిగినా కూడా తప్పే కదా అంటున్నా లక్ష్మీనాథ్ గారు. అవును కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ. ఎవరు చేసినా తప్పే కదా. దానికి చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు? ఇప్పుడు వ్యవస్థలు రాజ్యాంగంలో ఉన్నాయి, కార్యనిర్వాహక వర్గం ఉంది, రాజకీయ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. ఇప్పుడు జడ్జిలు కూడా తీర్పులు ఎవరు చెప్తారు? రాజకీయ నాయకులు స్క్రిప్ట్ ఇస్తే చెప్తారా ఏంటి? విచారించి శిక్షలు వేయాలి కదా. అది మాట్లాడుతున్నాం పౌరులుగా లేదా ఉద్యమకారులుగా. దాన్ని తీసుకోవాలి కదా, లేకపోతే ఏమవుతుంది? ఒక్కొక్కరు ఒక్కొక్క రాజకీయ నాయకులు మోసుకొని ఓహం బాయ్ అంటే ఏం మిగులుతుందన్నా? ఏం మిగలదు, మట్టే మిగులుతుంది. రేపటి విధ్వంసాలు వస్తాయి, విస్ఫోటనాలు వస్తాయి. ఆ విశాఖపట్నం ఆ మన్యం ప్రాంతంలో ప్రజలు డోలి కట్టుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఆసుపత్రి సౌకర్యాలు ఉండవు, బస్సు సౌకర్యాలు ఉండవు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ ప్రాంతం మీద ఈ ప్రాంతం మీద గజ్జె కడుతున్నాం, కత్తి కడుతున్నాం. అది రాజకీయ నాయకుల యొక్క అవసరం. రైట్. బాలకోటయ్య గారు ఒక్క నిమిషంలో మీకు దగ్గరికి వస్తే కంక్లూడ్ చేద్దరు కానీ స్వరూప్ గారు కంక్లూడ్ చేస్తారు. స్వరూప్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. చెప్పండి సార్. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ రోజున స్వరూపానంద కానీ లేదంటే ఎంవివి సత్యనారాయణ కానీ వీరు గతంలో భూ కుంభకోణాల్లో ఉన్నారని చెప్తున్న ప్రభుత్వ మాటల్ని మీరు ఎలా చూస్తారు? మరి రానున్న రోజుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి మరి వైసీపీ మాజీ మంత్రిగా ఆయన ఉన్నారు కాబట్టి పార్టీ ఏమైనా సమాధానం చెప్తుందా గత ప్రభుత్వం? కేవలం ఈ రెండు సబ్జెక్ట్ మీద మనం కన్ఫైన్ అయితే స్వరూపానందేశ్వర స్వామి గారిది ఆధ్యాత్మిక కేంద్రం నిర్మించడానికి ప్రభుత్వం అలాట్ చేసిన భూములు, అందులో ఎటువంటి లాలూచి లేదు. అది ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికో లేకపోతే అది అమ్ముకోవడానికో అంటే ఇక్కడ ఓన్లీ ఆధ్యాత్మికంగా అలాట్ చేస్తే ఏం కాదు, దానిలో వాణిజ్యానికి సంబంధించి కూడా ఆయన అడిగితే ఇచ్చేటని దాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఆధ్యాత్మిక భావంతో వేరు, వాణిజ్యాలకు సంబంధించి కూడా అడిగితే ఇచ్చేయడం అంటే వేరు కదా. ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక కేంద్రం నడుస్తున్నప్పుడు ఆ ఆధ్యాత్మిక కేంద్రంలో సంబంధించి ఆ బిల్డింగ్స్ కట్టి వాటన్నిటికీ కూడా మెయింటైన్ చేయడానికి కంపల్సరీగా కొంత వాణిజ్యం అనేది వాళ్ళు మనీ అనేది జనరేషన్ చేస్తే గానీ అదంతా కూడా ఆ ఎకరాల్లో కట్టిన ఏదైతే అది ఉందో అది మెయింటైన్ చేయడం కష్టం అండి. వాళ్ళకి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తాయండి? సో అది ఒక చిన్న క్లాజ్ పెట్టారు అంతే తప్పించి దానికి సంబంధించి ఇప్పుడు ఉదాహరణ మా శ్రీకాకుళం జిల్లాలో నాట్యంకి సంబంధించి భరతనాట్యం చేయించడానికి ఒక 10 ఎకరాలు మేము కలెక్టర్ గారు ఇచ్చారు
10 ఎకరాలు. ఆ 10 ఎకరాలకు సంబంధించి వాళ్ళే కట్టుకోవాలి. ఎవరైతే ఆ సొసైటీ ఉందో వాళ్ళే కట్టుకోవాలి. కట్టుకొని వాళ్ళే పిల్లలకి ఫ్రీగా పాఠాలు చెప్పాలి. వాళ్ళకి మెయింటెనెన్స్ ఎలాగవుతుంది, అందుకు వాళ్ళు ముందు షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకున్నారు. అంతే తప్పించి దానికి ఇది ఎప్పటి నుంచో వస్తున్న థియరీ ఇది. అంతే తప్పించి ఇదేదో ప్రైవేట్ ఆర్గనైజేషన్ కో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు కదా. కంక్లూడ్ చేయండి. ఇకపోతే ఎంపీకి సంబంధించి మీరే చెప్పారు ఎంపీ గారు అని చెప్పి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అతను మాజీ మొన్న ఎంపీ కింద కంటెస్ట్ చేశారు. అతని మీద ఒక కక్షపూరితంగా అతనికి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ ఈ కార్యక్రమం ఆయన ఒక్కడి మీద ఎందుకు చేస్తున్నారంటారు స్వరూప్ గారు? మాజీ మంత్రులు అంటే చాలా మంది ఉన్నారు. అంబటి రాంబాబు గారు ఉన్నారు, మీ మంత్రులు బోలెంత మంది ఉన్నారు. మరి వీళ్ళందరి మీదకి చేయకుండా ముందు ఎంవీపీ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారంటారు? అతను కంటెస్ట్ చేసింది ఎవరి మీద? వెలవపూడి రామకృష్ణ గారి మీద. వెలవపూడి రామకృష్ణ గారు ఎవరు? బ్యాక్ బోన్ టు తెలుగుదేశం పార్టీ. అతను ఎందులో ముద్దాయి? అతనుకున్న ప్రియారిటీ ఏంటి? అతను మినిస్టర్ అవ్వకపోవచ్చు, కానీ వెలవపూడి రామకృష్ణ గారు ఈజ్ ద బ్యాక్ బోన్ ఫర్ తెలుగుదేశం పార్టీ. అతని మీద ఎవరు కంటెస్ట్ చేయకూడదు, అతని మీద ఎవరు డబ్బులు ఖర్చు పెట్టకూడదు, అతని మీద ఎవరు గలం ఎప్పకూడదు. అదే ఏజెండా. ఇంకా అందులో ఏముంది అందులో? రైట్. సో ఇది మా అందరికీ క్లియర్ కట్, మా అందరికీ తెలుసు. రైట్. మీ ద్వారా మీ ప్రజలందరూ కూడా తెలియాలని నా తాలూకు భావన. రైట్. రైట్. బాలకోట గారు కంక్లూడ్ చేయండి. బాలకోట గారు వాయిస్ మ్యూట్ లో ఉంది. చెప్పండి. ప్రభుత్వాన్ని ఒక ఎకరం అడిగితే మీకు ఇస్తారా లక్ష్మీనాథ్ గారు? మాకెందుకు ఇస్తారండి? నాకు ఇస్తారా? పోనీ మీకు ఎవరు? స్వాములూరికి ఎందుకు ఇచ్చారు? ఆధ్యాత్మికత అంట. ఆధ్యాత్మికత దానినే అంటారు. నచ్చిన వాడికి నచ్చిన విధంగా పప్పు పిల్లలాగా పందారు చేయటం అని. నచ్చిన వాడికి ఇచ్చాడో నచ్చిన వాడికి ఇచ్చాడో మొత్తంగా విచారణ చేయాలండి కూటమి ప్రభుత్వం. రైట్. ఎందుకంటే ఈ భూదోపిడిని ఆపాలి. రైట్. రేపో మాపో మేము కూడా మాట్లాడుతాం దీని మీద. ఓ సర్వే కూడా చేస్తున్నాం. తప్పనిసరిగా దీని మీద అయితే గళాలు ఇప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో అక్రమంగా ఉన్న భూములు మాత్రం కాపాడుకోవాలి.